వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలోని 31వ వార్డులో ప్రజాపాలన కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈదుల నాగులపల్లి గ్రామ 14వ వార్డులో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సంగారెడ్డిలో కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కందాడై వరదాచార్యులు, కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి కందాడై వరదాచార్యులు, కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, జడ్పీటీసీ కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు నక్క నాగరాజు గౌడ్, విష్ణు, అమీర్ బేగ్, కంది మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మహిళ నాయకురాలు మందుల వరలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, లక్ష్మి, డాక్టర్ శ్రీహరి, గోవర్ధన్ నాయక్, బొంగుల రవి, రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నరసింహులుతో పాటు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చింతిక మనోరథ దేవతా కులదేవతా ప్రీత్యర్థి మహాలక్ష్మీ పూజనంచ కరిష్యే ప్రదాననికల్త మహాప్రదశకనానాథమావే అవ్యంక వీణావశం జ్యేష్ఠాని బ్రహ్మణాం బ్రహ్మణాన విష్ణుర్యోతిస్సే ప్రసాద కేశవాయ గోవిందాయ కేశవాయ నారాయణ మాధవాయ గోవిందాయ విష్ణుదేవ మధుసూదనాయ నమః శ్రీకుమాయ నమః ఓంనాయ నమః శ్రీనాయ నమః శ్రీరామ దామోదర కృష్ణ నమః శ్రీ కృష్ణాయ నమః నానావిధ పరిమళ పుష్పాయ సమర్పయామి. అన్న పారన్న వెంకట నివాసాయ శ్రీనివాసాయ కల్పూరవరం నానావతారం విశాలధారం భజరంగారం సదా వసంతం భవానీ నమామి దివ్యాంబరాయ జగదంబరాయ నమః శివాయ నమః శివాయ నీలానందర్య రక్షాంధారయామి. సమానం భవిష్యత थोड़ा पीछे जाओ प्लीज. మధ్యలో చడుకో
కొత్త వచ్చారా ఎలక్షన్ కుట్టారు బయట లేకపోతే నాకు అర్థమే కాదు. శుక్రవారం సదాశివపేట్ పట్టణంలోని 19వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ పట్లూరి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసమే తమ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలోని 19వ వార్డులో వార్డు కౌన్సిలర్ పట్లూరి నాగరాజ్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్, గుండు రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కడాలి అంజీ, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, మాజీ కౌన్సిలర్ రాయపాడు రమేష్, నాయకులు రఘు, మైనార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. नहीं नहीं ये महालक्ष्मी गैस के ये पूरी मकरिया ना करिया करके तुम्हें रोटी के वास्ते तुम्हारे में चढ़ा देना ना हमारे कहने का मतलब बेटी हमारा उतना लोग नहीं इतना तो ये నీకు రాలేదు కదా ఎప్పుడు కానీ ఏ సమస్య నెరవేర్చలేదు. కానీ తెలంగాణ ప్రజలు మేలుకొని వాళ్ళ మేలు కోసం మన మేలు కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి. మన కళలను కూడా నేను కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పథకాలు ఎవరు అడగలే. కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచి ఎవరి కోసం నడిచిండు 19వ వార్డులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ సత్యన గారికి ప్రజాపాలన అంటేనే అర్థం తెలుస్తుంది. ఇక దాంట్లో ఏమి చెప్పవసరం లేదు, మనకి ఈరోజు అన్నీ తెలుసు. పాలన అంటేది ప్రజలది. గత ప్రభుత్వం దొరల పాలన, దొరల పాలనకి ప్రజాపాలనకి వ్యత్యాసం మీద తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మన వాడికి వచ్చింది. 9 ఏళ్ళ ఎప్పుడన్నా వచ్చిందా నేను అడుగుతున్నా. 9 సంవత్సరాలు దొరల పాలనలో ఎవరన్నా ఇట్లా ఆఫీసర్స్ వచ్చి మనకి ఏం కావాలి, ఏమి అవసరం ఉంది అని అడిగిన వాళ్ళు ఉన్నారా? మనకు ఒకవేళ అవసరం ఉన్న ఆఫీసర్లు పోతే ఆఫీసులో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈడు పోయినరు ఆడికి పోయినరు అని చెప్తుంది. లేదా మీ సేవ పోతే అది సర్వే డౌన్ విని ఈ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసిండ్రు. అది గొప్పతనం, చరిత్రలో లేదు ఏ దేశంలో ఇంత 48 2 రోజుల్లోనే
కానీ ఆ పథకాలను మరి మహిళలందరూ కూడా అందించడం జరిగింది. బస్ ఎక్కిన ఎవరన్నా ఆర్టీసీ బస్ ఎక్కినా సంతోషంగా ఇప్పుడైనా కవులు చెప్పిరు, పెద్దలు చెప్పిరు, ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉంటారో అక్కడ సంపద ఉంటది, సిరి సంపద మేము ఆలోచన చేసి మా మహిళలు ఎవరికి చేతి దాకా ఉండకూడదు అంటే మనం ఇది కాని కాదు, మగవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. ఈ రోజుల్లో తెలంగాణ వచ్చినాక ఎలాంటి పనులు జరగలేదు, ఎలాంటి మనకు సహకారం అడతలేదు. కాబట్టి 2500 మరి ఇంకా 5 హస్తంలో గ్యారెంటీలు ఉన్నాయి. 5 కూడా ఒక నెల కాకముందే ప్రజల ముందు తీసుకొచ్చిండ్రు. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల కష్టాలు పోవాలి. ముఖ్యంగా 9 ఏళ్ళు పరిపాలించింది గత ప్రభుత్వం. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా ఒక్కరికి కూడా. మీకు మనసులో ఉందో కానీ మాకు బాధ, తెలంగాణ ప్రజల బాధ మేము చూస్తున్నాం. ప్రతి ఇంటికి పోయి ఎలక్షన్ లో 5 కాన్స్టిట్యూన్సీ తిరగడం జరిగింది. మన ఒక కాన్స్టిట్యూన్సీ కాదు, చూసినా 2 కాళ్ళు లేవు, పెన్షన్ ఇవ్వలేదు. అరే ఇదేం దరిద్రము. పోయి ఆఫీసర్ అంటే ఇప్పుడేం రాదు, ఆడికి మీ సేవకు లేకపోతే హాస్పిటల్ అరే కళ్ళతో కనిపిస్తుంది. అంత కూడా దయా దాక్షిణ్యం ప్రభుత్వం, గత ప్రభుత్వం. అది దొరల పాలన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన. ఈ రోజు సీఎం ఎవరైనా కలవచ్చు, మంగళవారం శుక్రవారం నుండి మహిళలు అయితే ఫ్రీగా పోవచ్చు, బస్ ఎక్కి 60 దిగవచ్చు, 1 రూపాయి పట్టదు. మీ సమస్యను ఇక్కడ కాకపోతే అధికారులు మన ముందే ఉంటారు. అధికారుల ముఖాలు ఎప్పుడైనా చూసి. సంగారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ ఫర్హీన్ షేక్ పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 31 వార్డులో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ ఫర్హీన్ షేక్ పాల్గొన్నారు. మరి ఫోటో కాపీ పెట్టేది వేరే నెంబర్ రాస్తున్నారు. అన్ని కరెక్ట్ చేశాను. మా ఆఫీస్ దగ్గర 5-6 సిస్టమ్స్ ట్యాక్స్ కలెక్షన్ అంత బాగానే కంప్లీట్ చేయండి. 100%. అవును వచ్చింది.
They already know that they have their పటంచెరు నియోజకవర్గం ఈదుల నాగులపల్లి గ్రామ 14వ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు శ్రీకారం కార్యక్రమాన్ని చేపట్టారు. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామంలో 14వ కౌన్సిలర్ శంషాబాద్ రాజు మరియు తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ 14వ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ప్రజాపాలన గురించి ప్రజలకు వివరిస్తూ దరఖాస్తు ఫాంలో ఎలా రాయాలో దగ్గరుండి చూపెడుతూ పర్యవేక్షించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈదుల నాగులపల్లి 14వ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలగోని రాములు గౌడ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రవీందర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముక్కెర రమేష్, ముక్కెర లింగం మాజీ సర్పంచ్ రానోజీ కోటేశ్వరరావు, శంషాబాద్ అమర్ రాజు, పట్నం లక్ష్మణ్ ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు రాంబాబు గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పథకాలు అమలు చేసి మన ఇందిరమ్మ రాజు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క 10లో అందరూ ఈదునాలపల్లి మంచిగా అప్లై చేసుకుంటారు. స్పందన బాగుంది. తెల్ల రేషన్ కార్డు, ఇండ్లు 2500 అందరూ అప్లై చేసుకుంటున్నామని చెప్తారు. ప్రజాపాలనలో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగులపల్లిలో ఈదుల నాగులపల్లిలో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ అప్లికేషన్ తీసుకునే కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గారు శంషాబాద్ రాజు గారు,
మరియు మిగతా మా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రమేష్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. అలానే ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి అప్లికేషన్ ఫిల్ చేస్తూ వారి వారి ఉన్నత పత్రాలను మరియు వైట్ రేషన్ కార్డు ఉన్నత పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజలు మంచి స్పందిస్తున్నందుకు మరియు నాయకులందరూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అది త్వరలోనే ఎంక్వైరీ కూడా చేపించి అరువులోకి ఇప్పించే ప్రయత్నం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన స్టేట్ ప్రభుత్వం తీసుకున్న ప్రజాపాలన భాగంగా అభయస్థం గ్యారెంటీ అందులో భాగంగా 5 గ్యారెంటీలను తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు నావలపల్లి 14-15 వార్డులలో అభ్యర్థులను స్వీకరించడం. ఈరోజు ప్రజలు మంచి స్పందన ఉంది. ఇబ్బంది పడకుండా ఫాములు ఫిల్అప్ చేసేటట్టు సర్వీస్లో 10 మందిని విలేజ్లో పెట్టాము. తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా 20 కౌంటర్లో పెట్టాము. ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ ఈ ఫాములు ఫిల్అప్ చేసి లబ్ధి పొందేలా వాళ్ళు ఉంటారని నేను ఆశిస్తాను. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకుంటాం. మున్సిపల్ తరఫున నా తరఫున గ్రామం తరఫున ప్రజలందరూ ఈ పథకాలను లబ్ధి పొందేలా వినియోగించుకుంటారని నా యొక్క ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇది వాటి సిటీ న్యూస్.